నమస్కారం మిత్రం మోస్ట్ అవైటెడ్ పోస్టర్ అయితే వచ్చేసిందనమాట. పోస్టర్ గురించి మాట్లాడాలా, వచ్చినటువంటి కలెక్షన్స్ గురించి మాట్లాడాలా, దేని గురించి మాట్లాడాలి అనేటటువంటిది ఏం మాత్రం కూడా అర్థం కానటువంటి మిస్టరీ అనమాట. మన భారతీయుడు 2 రిలీజ్ అయింది, అయినప్పటికీ ఈ విధమైనటువంటి పోస్టర్ను చూస్తామని చెప్పి నేనైతే అనుకోలేదు. అప్పుడెప్పుడు బాహుబలి అప్పుడు చూసిన ఈ విధమైనటువంటి పోస్టర్ ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అవుతుంది ఈ విధమైనటువంటి పోస్టర్ను చూసి. మళ్ళీ ఈ విధమైనటువంటి పోస్టర్ అది ప్రభాస్ ఫోటో పెట్టి అది ఈ రేంజ్లో ఫోటో పెట్టి చూడటం ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇక మీ ఫీలింగ్ ఏందో నాకు తెలియదు, కానీ నాకైతే వేరే లెవెల్ అనిపించింది అనమాట. బాక్స్ ఆఫీస్కి ఒక్కడే మూడై ఉండాలి, ఆడు ప్రభాస్ అయి ఉండాలి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఇంక అందరికీ. ఇక మనం ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఏదైనా చెబితే వాడు డబ్బా కొడతారా అనేటటువంటి ఫీలింగ్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్లీ క్లారిటీ చెప్పేశారనమాట. ఇంకా చాలా మంది కూస్తున్నటువంటి కోతలకి కూడా వాళ్ళు పుల్ స్టాప్ పెట్టారనమాట. ఇవి ఫేక్ కలెక్షన్స్, రియల్ కలెక్షన్లు ఈ వైజయంతి వాళ్ళు వేయట్లేదు అన్నానికి 1000 కోట్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు నిన్నైనేసి ఉండొచ్చు, మొన్నైనేసి ఉండొచ్చు, కానీ 1000 కోట్ల ఫిగర్ దాటాలి, దాటిన తర్వాత మేము వేయాలి, మా కలెక్షన్స్ అన్ని కూడా జెన్యూన్గా ఉండాలి అనేటటువంటి దాంతో ఆల్మోస్ట్ ఈ 900 కోట్ల పోస్టర్ వేసిన ఒక 4 రోజులు ఆగి మరి ఈ 1000 కోట్ల పోస్టర్ అయితే వేయడం జరిగింది. నిజంగా ఈ పోస్టర్ కోసం ప్రతి ప్రభాస్ అభిమాని కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూశారు, ప్రతి టాలీవుడ్ అభిమాని కూడా ఇగ్గల్ని వెయిట్ చేశారనమాట. ఎందుకంటే బాలీవుడ్లో ఉన్నటువంటి బాద్షా షారుఖ్ ఖాన్కి 1000 కోట్లే 2 సినిమాలు ఉన్నాయి, పఠాన్ జవాన్, కానీ ప్రభాస్కి లేదే, మన తెలుగులో ఒక్కడికి గోల్ లేదే 2 అనేటటువంటి అన్నిటికీ కూడా చెక్ పెడుతూ సినిమా అయితే వేరే లెవెల్ విధ్వంసం అయితే సృష్టించిందనమాట. మొట్టమొదట గెటప్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మొన్నటి నుండి ఇదే మన బాగా వైరల్ అయిందనమాట, ట్విట్టర్లో ఉండొచ్చు, ఎఫ్బీలో ఉండొచ్చు. ఈ ఫోటోని ఫుల్గా ఇచ్చేసారు, ఫుల్గా సర్కిల్ చేశారు. నేను చూసామనుకున్నాను దోసా, ఖచ్చితంగా ఇది ఫ్యాన్ మేడ్ అనుకున్నా, కానీ ఈ రోజు వైజయంతి వాళ్ళు డైరెక్ట్ అఫీషియల్గా రిలీజ్ చేయగానే నిజంగా షాక్ అయిపోయా. ఎందుకంటే ఈ విధమైనటువంటి స్టిల్తో సినిమా మొత్తం మీద ప్రభాస్ అన్న మనకి ఎక్కడా కనపడ్డా అనమాట. నాకేమైనా ఆలోచన వచ్చిందంటే ఫస్ట్లో ఏయో పోస్టర్స్ వాళ్ళైతే రిలీజ్ చేశారు, కానీ ఈ విధమైనటువంటి పోస్టర్ ఫస్ట్లో రిలీజ్ చేసినట్లయితే నిజంగా అత్తవాకుతలం అయిపోయేది అనమాట. నిజంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే చూసి ట్రోల్ చేసినామో ప్రభాస్ గెటప్లో, మన రాముడి గెటప్లో ప్రభాస్ సెట్ కాడు, వేరే వేరే క్యారెక్టర్స్ ఎందులో కూడా సెట్ కాడు అని అంటే నిజంగా కర్ణ గెటప్లో అయితే ప్రభాస్ అదిరిపోయింది అనమాట. కట్అవుట్ అయినా, బాడీ అయినా, అబ్బాబా హెయిర్ స్టైల్ అయినా అంతా కూడా మార్బులస్ అనిపించింది. ఇంకా మైండ్ అయితే మింగింది. ఒక్కొక్కటి ఇంక ఈ పోస్టర్ని జూమ్ చేసి చెప్పడం, ఈ పోస్టర్ని డీపీలుగా పెట్టుకోవటం అండ్ ఈ 1000 కోట్లను షేర్ చేయడం అయితే ఇంకా అంటే ఇంకా చాలా గొప్పగా అయితే అనిపించిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ 1000 కోట్లు ఏదైతే ఉందో ఓన్లీ తెలుగు నుండి రాలా, అటు బాలీవుడ్ నుండి వచ్చాయి, ఇటు కోలీవుడ్ నుండి వచ్చాయి, ఇటు కన్నడ నుండి వచ్చాయి. ఈ విధంగా అన్ని ఇండస్ట్రీలు కలిపి సినిమా మాకు నచ్చింది అనేటటువంటి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఈ విధమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ భారతీయుడు 2 రిలీజ్ అయింది కదా బ్రో, మరి కలెక్షన్స్ ఏమైనా ఆగిపోతాయా అంటే ఆగిపోయేటటువంటి అయితే కానట్లేదు. ఎందుకంటే అక్కడక్కడ భారతీయుడు 2కి నెగిటివ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఒక్క తమిళనాడులో ఫుల్ పాజిటివ్ ఉంది, కానీ తెలుగులో అబ్జర్వ్ చేయండి మ్యాక్సిమం మనం తప్ప అందరూ కూడా నెగిటివ్ చెప్పేశారనమాట. సో చాలా మంది బుకింగ్ చేసుకోవడానికి కూడా ఇదిగా లేరు, అది కాక ఆ సినిమా కూడా 0 అయిపోయింది. సో భారతీయుడు ఈ కర్ణుణ్ణి, భారతీయుడు ఈ కల్కిని ఏమీ చేయలేదు అనేటటువంటిది ప్రూవ్ చేసి చూపించింది అనమాట. ఇంకా ఈ రోజుల్లో మెసేజ్ సినిమాలు ఎవరు కూడా ఇష్టపడట్లేదు అనమాట, కరప్షన్ సినిమాలు ఎవరు కూడా అంతలా ఆసక్తి చూపించట్లేదు. అది కాక అనిరుద్ధ్ ఫస్ట్ హాఫ్లో డిసప్పాయింట్ చేయడం అండ్ మన కమల్ హాసన్ గారి వాయిస్ డబ్బింగ్గా సరిగ్గా కుదరకపోవడం వల్ల సినిమాకి బీభత్సమైనటువంటి నెగిటివిటీ. ఇక్కడ కల్కి కనపడుతుంటే, ఇక్కడ ఇక మన సంస్కృతంలో వీరుడు ధీరుడు అయినటువంటి కృష్ణుడు కనపడుతుంటే, ఇక్కడ దేవుడు కనపడుతుంటే ఇక భారతీయుని ఎవరు చూస్తారు భయ్య అనేటటువంటిదే క్లారిటీగా క్లుప్తంగా అయితే అర్థమైపోయింది అనమాట. స్టిల్ లోడింగ్ అనమాట. ఈ 1000 కోట్లతో సినిమా ఆగిపోద్దని చెప్పి నేనైతే అనుకోలేదు. నేను అన్నట్టు 1500కే వెళ్ళొచ్చు, లేదా 1200తో ఆగిపోవచ్చు. ఏదేమైనా కానీ ఆల్మోస్ట్ బాహుబలి తర్వాత ఇలా పోస్టర్ చూడటం అయితే నాకైతే చాలా గర్వంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. మరి కర్ణుడి గెటప్లో ప్రభాస్ సెట్ కాలేదు అని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ఫోటో పెట్టండి, వాళ్ళకి ఎక్కడ వేలేసుకుంటారు, ఇంకొకడు బర్ణాలు అయితే ఆర్డర్ చేసుకోవాలని చెప్పి అందరికీ అనిపించేటటువంటి ఫీలింగ్ అది ఫ్రెండ్స్. ఇంక ఈ 1000 కోట్ల గురించి ఇంకా చాలా మాట్లాడాలన్నమాట, ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇంతటితో ఆగిపోదు కల్కి వీడియోలు. బాయ్, మరి ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్, ఉంటా. బాయ్, నమస్కారం.